ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని అన్నప్పుడు ఫస్ట్ మనకి ఒక ఫ్రేమ్ వస్తుంది, ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్, హిందుత్వ, లడ్డు ఇష్యూ లాంటి కొన్ని చాలా అసలు యూజ్లెస్ ఇష్యూస్ అని కూడా చెప్పొచ్చు, ఏమాత్రం ఇంపార్టెన్స్ లేనివి. అసలు మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 10 ఏళ్లలో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఏం చర్చించాల్సి ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడినాక కొత్త ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఎటు దాని దారి ఎటు అని అన్నప్పుడు ఒక రకంగా ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది. సరే, ఒక రాజధాని కావాలి అనే దగ్గర నుంచి ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి తన భౌగోళిక సామాజిక స్వరూపానికి తగినట్టుగా ఒక డెవలప్మెంట్ మోడల్ కావాలి. పీపుల్కి ఆ డెవలప్మెంట్ మోడల్ కావాలి. రెండో అంశం ఏంటి అని అంటే, తెలంగాణ విడిపోవడానికి కారణాలు అంటే అసమాన అభివృద్ధి, రకరకాల సాంస్కృతిక పరంగా కూడా అసమానతలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వం రైజ్ అవ్వడానికి లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండలేని ఒక స్థితి కల్పించాయి. సరే, అట్లా తెలంగాణ విడిపోయింది. అట్లాంటి అసమాన అభివృద్ధి ఉండకుండా, అంటే ఒకసారి చరిత్రలో ఒక మిస్టేక్ జరిగింది కదా, అది మళ్ళీ పునరావృతం కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉండాలి. నిజానికి విడిపోవడం గురించి చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముందుకి చాలా అంశాలు వచ్చినాయి. అంటే వేరు ప్రాంతాలకి ఏమేమి కావాలి అంటే వాటి ఆర్థిక భౌగోళిక స్థితిగతులు ఏంటి అన్నప్పుడు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, కోస్తాంధ్ర అని అంటున్నాం, తర్వాత రాయలసీమ, ఈ 3 ప్రాంతాలు కొత్త ఆంధ్రప్రదేశ్లో భాగమవుతాయి. ఈ 3 ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి ఫలాలు అందివ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి ఒక ఎజెండా ఉండాలి. సో రాజధాని దగ్గర నుంచి చాలా ప్లానింగ్ జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీకి అయితే గుట్టల కొద్దీ పిటిషన్లు వెళ్ళాయి. అటు ఉత్తరాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది, ఇదిగో మా భౌగోళిక స్థితి ఇది, ఆదివాసీలు ఉన్నారు, కొండలు ఉన్నాయి, ఇట్లా ఈ భౌగోళిక స్థితి ఇది. రాయలసీమ ప్రాంతం, రాయలసీమ కరువు పీడిత ప్రాంతం, రకరకాల అసమానతలతో ఉంది. తెలంగాణ కన్నా ముందు చరిత్రలో తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడే రాయలసీమ మా పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ చేసిన చరిత్ర ఉంది. సో వీటన్నిటి నుంచి, అటు రాయలసీమ సమాజం నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి, ఇట్లా వేరియస్ ప్రాంతాల నుంచి, రకరకాల సమూహాల నుంచి కూడా శివరామకృష్ణన్ కమిటీకి విజ్ఞప్తులు పోయినాయి. వాటన్నిటినీ స్టడీ చేసి కొన్ని రిపోర్ట్స్ కూడా అందించింది, ప్రభుత్వానికి కొన్ని రిపోర్ట్స్ కూడా అందించింది. అందులో భాగంగా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంటుంది, అంటే ఒక సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి ఒక సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ప్రత్యేక హోదా ఒక అంశం చర్చకు వచ్చింది. సరే, అది చట్టంలో భాగం కాలేదని అంటున్నారు. ఇంకొకటి రాయలసీమ, ఉత్తరాంధ్ర వీటిని సమానంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ప్యాకేజీలు, అక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రాజెక్టులు కానీ, నీళ్లు కానీ, ఇవన్నీ కూడా శివరామకృష్ణన్ కమిటీలో ఉన్నాయి. ఇప్పుడు నిజానికి అందులో ఆ కమిటీలో చూసినా, ఆ కమిటీ రిపోర్ట్లో చూసినా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే విషయం మనకు తెలుస్తుంది. కానీ ఈ 10 ఏళ్లలో దాని మీద ఎవరూ దృష్టి సారించలేదు. ఓకే, ఈ 10 ఏళ్లలో జరిగింది ఏంటి అని అంటే, మనకు రాజధాని పోయింది. నిజానికి డివిజన్ అప్పుడే హైదరాబాద్ పోతుంది అనే ఒక ఆందోళన అటువైపు నుంచి రైజ్ చేశారు. హైదరాబాద్ మొట్టమొదట రాష్ట్రం విడిపోకూడదు ఆ సెంటిమెంట్ కొంతవరకు పీపుల్లో కూడా క్రియేట్ చేయగలిగారు. తర్వాత హైదరాబాద్, ఎందుకంటే చాలా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేదో హైదరాబాద్ మీద మా హక్కు పోతుంది లేదా హైదరాబాద్ చేజారిపోతుంది అనే ఒక ఆందోళన క్రియేట్ చేసి మొత్తంగా అప్పుడు విడిపోకూడదు అనేది ఒకటి, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనో ఇట్లా హైదరాబాద్ కేంద్రంగా చర్చ అంతా జరిగింది. సో అప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేది ఈ పొలిటికల్ పార్టీల వైపు నుంచి, అంటే తెలంగాణ విడిపోకూడదు అనేది చెప్తూ విడిపోతే నష్టం జరుగుతుంది అనే దగ్గర ఆపుతున్నారు జనాన్ని అక్కడ. అందువల్ల విడిపోవడం అనేది ఖాయమైనాక, ఆల్మోస్ట్ విడిపోవడం అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ
సమైక్యాంధ్ర పేరుతో ఒక ఆందోళన వచ్చింది. ఈ ఆ టైంలో కొంతమంది ఇంటలెక్చువల్స్ మాట్లాడారు, కానీ నిజంగా రాయలసీమకి ఏం కావాలి, ఉత్తరాంధ్రకి ఏం కావాలి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఇక్కడ పీపుల్ ఇంట్రెస్ట్ ప్రధానం కావాలి, కానీ ఇంకొక ప్రాంతంలో పీపుల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ఈ రెండింటిని పోటీ పెట్టకూడదు, ఇది సరైంది కాదు అనేది ఒక ఇంటలెక్చువల్ వాయిస్ కూడా వచ్చింది. కానీ అది కాస్త పేలవంగానే ఉండింది, చిన్న ఆల్టర్నేటివ్ ఉండింది, కానీ చాలా కాస్త పేలవంగానే ఉండింది. ఇది ఎటు పోయేది కాదు, ఇది ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటాయి. ఇట్లాంటి ఆందోళనలు ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటాయి. సో అక్కడ పీపుల్స్ ఇంట్రెస్ట్ అక్కడే మైనస్ అయిపోయాయి. అంటే కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడే కొంతలో కొంత జరిగింది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు కావడము, అందులో కొన్ని విషయాలు భాగం కావడం. సరే, మొదటి ఐదేళ్ళు కాకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు, ఒక సంవత్సరం ముందు ప్రత్యేక హోదా అనే అంశం కూడా చర్చకు వచ్చింది. మాకు ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేసి. అంతవరకు ఏంటంటే అమరావతి, మనకు ఒక రాజధాని కావాలి కాబట్టి అమరావతి పోలవరం అనే 2 ఎజెండాలని పెట్టుకొని అంటే మొత్తంగా ఒక 5 ఏళ్ల కాలము తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ ఈ కాలం కూడా ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ఇదే అల్టిమేట్, ఇదే లక్ష్యం అన్నట్లుగా రాజకీయాలు నడిపిస్తున్నారు, వాళ్ళ పాలసీస్, ఆర్థిక విధానాలు నడిపిస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఒకటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చ జరగడం లేదు. ఒకవేళ ఆ ప్రాంతాల నుంచి ప్రజల వైపు నుంచి లేదా ప్రతినిధుల వైపు నుంచి కొన్ని డిమాండ్స్ వచ్చినా కూడా వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పైకి మాత్రం మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రాయలసీమ కోసం ఇది, దానికోసం ఇది అని చెప్తున్నారు. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాజధాని పేరుతో వనరులు ఒక చోట కన్సాలిడేట్ చేసి రియల్ ఎస్టేట్ రూపంలో కావచ్చు, లేదా ఒక చోట సంపద కేంద్రీకృతం అయ్యేలాగా చేసి వాళ్ళ వర్గం బెనిఫిట్ అయ్యేలాగా. అంటే ఒకసారి ఒక చోట ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు బలంగా ఉన్న చోట భూములు కన్సాలిడేట్ చేసుకుంటే అక్కడ వాళ్ళకు ఒక బలమైన పట్టు వస్తుంది, ఆ సెక్టర్ మొత్తం రాజకీయాలు నడిపించగలుగుతుంది. కాబట్టి అమరావతి ఇష్యూ మొదట వచ్చినప్పుడు, అమరావతి రాజధాని నిర్ణయం అయినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. నిజానికి అంటే అక్కడ వ్యతిరేకించడం వల్ల పోయే ఓటు బ్యాంక్ ఆయనకి ఇష్టం లేదు, అక్కడ పోయే ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. అమరావతి రాజధాని కావాలి అన్నప్పుడు ప్రధానంగా చర్చ జరిగింది ఏంటంటే, 3 పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని ఎందుకు పెట్టాలి. అవును, శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు చేసింది వేరే. అక్కడ ఆయన ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అని చెప్పాడు, ఆ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉండదు అని చెప్పాడు. రెండోది ఏంటంటే, రాజధాని అనగానే ఎందుకు హైదరాబాదు, ఇక స్విట్జర్లాండ్ కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఎందుకు మోడల్స్ కావాలి. హైదరాబాద్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫెయిల్యూర్, దానివల్లనే రాష్ట్రం విడిపోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అట్లనే అమరావతిని ఒక కేంద్రం చేస్తాను, దాన్ని అభివృద్ధి చేస్తాను, ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్. అప్పుడు సీరియస్గా పంట పొలాల్లో రాజధాని కరెక్టా కాదా ఈ చర్చ జరిగింది. ఇదంతా నడిచి కొంతవరకు ఆందోళన కూడా అక్కడ ముఖ్యంగా 3 కార్లు పండించే రైతుల నుంచి ఆందోళన వచ్చాయి. అక్కడ ప్రజల్ని చీల్చారు. ల్యాండ్ పూలింగ్, ముఖ్యంగా మార్కెట్ డబ్బు ఆశ చూపించి, రియల్ ఎస్టేట్ ఆశ చూపించి, అదొక పెద్ద మాయాజాలం. ఈరోజు మీరు ఇంత పెట్టుబడి పెడితే రేపు ఇంత వస్తుంది, 10 ఇంతలు వస్తుంది, 20 రెట్లు వస్తుంది, ఇట్లాంటి ఒక ఆశ చూపించి చక్కటి పంట పొలాలని రాజధాని కోసం తీసుకున్నారు. అది అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు దిగిపోయాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధికారంలోకి. వచ్చినప్పుడు 3 రాజధానులు అన్నాడు. అంటే మొత్తంగా చర్చ అంతా ఏపీలో ఈ కాలమంతా ప్రధానంగా రాజధానుల చుట్టూ చర్చ జరిగింది. ఈ 3 రాజధానులు ఏంటంటే, నేను వికేంద్రీకరిస్తున్నాను. ఈ వికేంద్రీకరణ ఒకటి ప్రతిపాదన ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అటు అమరావతి ఉండాలి అని అటువైపు. సో ఈ అమరావతి వర్సెస్ 3 రాజధానులు, దీని చుట్టూ మొత్తం వాదనలన్నీ జరిగాయి. యాక్చువల్గా ప్రజలకు ఏం కావాలి, అమరావతి అయినా 3 రాజధానులైనా, ఆ డెవలప్మెంట్ మోడల్ ఏంటి. ఆ డెవలప్మెంట్ మోడల్ ప్రజలు కేంద్రంగా ఉండే డెవలప్మెంట్ మోడల్ కాదు, ప్రజల ప్రయోజనాలని నెరవేర్చేది కాదు. కాబట్టి
ఆ ఆల్టర్నేట్ వాయిస్ లేకుండా పోయింది ప్రజల వైపు నుంచి కానీ డెమోక్రాట్స్ వైపు నుంచి కానీ. అదా ఇదా అమరావతిని మీరు అమరావతి రాజధానిగా ఉండాలా ఉండొద్దా, మూడా నాలుగా అవా ఇవా అనేసి. అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈక్వల్గా డెవలప్ కావడానికి అంటే 3 చోట్ల రాజధానులు పెట్టినంత మాత్రాన సమాన అభివృద్ధి జరగదు, 3 చోట్ల రియల్ ఎస్టేట్ డెవలప్ కావడం తప్ప. అవును. కానీ ఇక్కడ కనీసం వెనకబడిన ప్రాంతాల ఇంట్రెస్ట్ వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాల వాళ్ళతో మాట్లాడి కనీసం మీకు ఏం కావాలి ఏంటి, ఉదాహరణకి రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తే అది వేరే విషయం. అంతా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ తప్ప వేరే ఏమీ లేదు. సో ఈ రెండిటి మధ్యలో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొత్తం ఆంధ్ర సమాజంలో. నిజానికి ఆంధ్ర సమాజము చాలా వైబ్రెంట్ సొసైటీ, అది చాలా చరిత్ర ఉన్న ప్రాంతం. భారతదేశంలోనే గొప్ప ప్రోగ్రెసివ్ ఉద్యమాలు ముందుకొచ్చిన సమాజం అది. అటు జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు పోరాటంలో, హేతువాద నాస్తిక ఉద్యమాలకు అన్నిటికీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. సో అలాంటి ప్రాంతం నుంచి బలంగా ఒక ఆల్టర్నేట్ డెమోక్రటిక్ వాయిస్ లేకుండా పోవడం అనేది పెద్ద లోటు. అందువల్లనే ఇప్పుడు పాలకులు ఎవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఎజెండా చుట్టూ మన డిస్కషన్స్ని నడుపుతున్నారు, మొత్తంగా మన ఆలోచనల్ని నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే దాని చుట్టూనే దాని వెంటనే పోతున్నాం. అవును. ఎప్పుడైనా ప్రజలు ఎజెండా సెట్ చేయాలి, లేదా ప్రజల తరపున లేదా ప్రజాస్వామిక పదవులు సమాజం ఒక ఎజెండా సెట్ చేయాలి, మాకు ఇది కావాలి, మీరు ఎంతవరకు నెరవేరుస్తారు అనేసి ప్రజల వైపు నుండి రావాలి. అది పోయింది. అది పోయి వాళ్ళు సెట్ చేస్తున్నారు, మొత్తం ఎజెండాని వాళ్ళు సెట్ చేస్తున్నారు, దాని వెంట తిరుగుతున్నాం మనమంతా. ఇది సమాజానికి చాలా నష్టం కలిగించే విషయం.